హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు సత్యస్ కాన్సెప్ట్స్. ఈరోజు చరిత్రను మనము పోటీ పరీక్షలకు ఎలా ప్రిపేర్ అవ్వాలి, హౌ టు ప్రిపేర్ ఇన్ ద కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ ఇన్ ద హిస్టరీ అనే అంశం పైన మీకు ఈ వీడియో అందించడం జరుగుతుంది. మై నేమ్ ఈజ్ మిస్టర్ మధు, సీనియర్ హిస్టరీ ఫ్యాకల్టీ ఫ్రమ్ శ్రీకాకుళం. గత 15 సంవత్సరాలుగా రాయలసీమ, తెలంగాణ, ఉత్తరాంధ్ర, కోస్తాంధ్ర మొదలగు ప్రాంతాలలో అనేక విద్యా సంస్థలలో కాంపిటేటివ్ విద్యారంగమునందు పోటీ పరీక్షలకు ప్రిపేర్ అయ్యే ప్రతి విద్యార్థికి కూడా నేను సుపరిచితమే. గత 15 సంవత్సరాలుగా గ్రూప్ 1, గ్రూప్ 2, ఎస్ఐ, కానిస్టేబుల్, రైల్వేస్, డిఎస్సి వంటి అనేక పోటీ పరీక్షలకు హిస్టరీని బోధించడం జరుగుతుంది. అయితే అత్యంత సులభతరముగా, చాలా ఈజీగా, కూలంకషముగా ప్రతి అంశాన్ని మీకు చక్కగా వివరించినటువంటి వీడియో క్లాసెస్ని త్వరలోనే మీ ముందుకు తీసుకువస్తున్నాం. సత్యాస్ కాన్సెప్ట్స్ అనే యాప్ ద్వారా ఈ ఇండియన్ హిస్టరీ యొక్క ఆన్లైన్ క్లాసెస్ని మీ ముందుకు మేము తీసుకొస్తున్నాం. ప్రతి ఒక్క విద్యార్థి ఈ యొక్క వీడియో క్లాసెస్ని మీరు పర్చేస్ చేసుకొని ఈ వీడియో క్లాసెస్ని సద్వినియోగపరచుకుంటే భవిష్యత్తులో రాబోయే ప్రతి పోటీ పరీక్ష నందు చరిత్ర అనే అది ఖచ్చితంగా ప్రామాణికం కాబట్టి మీరు గ్రూప్ 2 లెవెల్ వరకు ఈ యొక్క క్లాసెస్ని ఉపయోగించుకోవచ్చని, అద్భుతమైనటువంటి రిజల్ట్ మీరు పొందవచ్చని నేను చెబుతున్నాను. అయితే భారతదేశ చరిత్ర అనేది తీసుకున్నట్లయితే ఏ ఏ పోటీ పరీక్షలకు ఎంతెంత ప్రామాణికం ఉంటుంది, ఎంతేజ్ వెయిటేజ్ మార్క్స్ ఉంటాయి, దీన్ని ఎలా ప్రిపేర్ అవ్వాలి అనే విషయాన్ని ఒక 10 నిమిషాల పాటు మీకు వీడియో ద్వారా తెలియచేస్తున్నాను. ప్రతి ఒక్కరూ కూడా ఈ వీడియో చూడండి, ఈ వీడియోను లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. ఓకేనండి, థ్యాంక్ యూ. ఒకసారి వీడియోలోకి వెళ్దాం, క్లాసులోకి వెళ్దాం. భారతదేశ చరిత్ర అనేది తీసుకుందాం. ఈ భారతదేశ చరిత్ర అనే అంశాన్ని మనం తీసుకున్నట్లయితే ప్రతి పోటీ పరీక్షలలో కూడా ఈ చరిత్ర అనేది కీలకమైనటువంటి పాత్ర పోషిస్తూ వస్తుంది. అయితే భారతదేశ చరిత్రను మనం ఎక్కడి నుండి ప్రిపేర్ అవ్వాలి అంటే బీసీ అంటే బిఫోర్ క్రైస్ట్ బర్త్, దీన్ని క్రీస్తు పూర్వము అనే పేరుతో పిలుస్తారు. క్రీస్తు పూర్వము 2500 సంవత్సరాల నుండి ప్రిపేర్ అవ్వాలి. అంటే ఎస్పెషలీ సింధు నాగరికత అనే కాన్సెప్ట్ నుండి ఈ యొక్క ప్రాచీన భారతదేశ చరిత్ర అనేది ప్రారంభమవుతుంది. కాబట్టి సింధు నాగరికత అనే కాన్సెప్ట్ నుండి భారతదేశ చరిత్ర అనేది మనము చదవడం ప్రారంభించాలి, స్టడీ చేయాలి. అయితే మరి దీన్ని ఎంతవరకు కంటిన్యూ చేయాలంటే మనకి క్రీస్తు శకం అంటే ఏడి అని చెప్పుకుంటున్నాము, 1947 వరకు దీన్ని స్టడీ చేయాలి. అంటే ఏ పోటీ పరీక్షలకు వెళ్ళినా, స్టేట్ ఆర్ సెంట్రల్ ఎనీ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ వెళ్ళేటప్పుడు ఇచ్చినటువంటి సిలబస్ యొక్క ప్రాధాన్యతను బట్టి మనం చూసినట్లయితే ప్రతి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కూడా, ప్రతి పోటీ పరీక్ష కూడా మనకి 3 విభాగాలు అడుగుతున్నాడు. భారతదేశ చరిత్రలో ప్రాచీన, మధ్యయుగ, ఆధునిక, ఏన్షియంట్, మిడివల్, మోడర్న్ అనే అంశాలను అడుగుతున్నాడు. అందువలన మనము క్రీస్తు పూర్వము 2500 నుండి క్రీస్తు శకము అంటే ఏడి 1947 వరకు భారతదేశ చరిత్రను కూలంకషముగా మనం చదవాలి. అయితే ఈ భారతదేశ చరిత్ర నుండి ఏ ఏ పోటీ పరీక్షలకు మనకి ఎన్నేసి మార్కులు వస్తున్నాయి అని చెప్పేసి ఒకసారి తెలియచేస్తాను. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్లో తీసుకున్నట్లయితే స్టేట్ కానిస్టేబుల్ అనేది తీసుకుందాం. స్టేట్ కానిస్టేబుల్ ఎగ్జామ్లో చరిత్ర విభాగం నుండి మనకి 35 మార్క్స్ అనేవి ఎగ్జామ్స్లో క్వశ్చన్స్ అనేవి వస్తున్నాయి. స్టేట్ కానిస్టేబుల్ మనం తీసుకున్నట్లయితే ఆంధ్రప్రదేశ్ నిర్వహించినటువంటి స్టేట్ కానిస్టేబుల్ బోర్డు నుంచి తీసుకున్నట్లయితే ఈ కానిస్టేబుల్ పోటీ పరీక్షకు ఇటు ప్రిలిమ్స్ ఎగ్జామ్లో 35 మార్కులు, అలాగే మెయిన్స్ ఎగ్జామ్లో కూడా 35 మార్కులు వస్తున్నాయి. అయితే ప్రిలిమ్స్కి ఎవరైతే ప్రిపేర్ అవుతారో ఈ ప్రిలిమ్స్ ప్రిపేర్ అయ్యేటువంటి విద్యార్థులు ఏన్షియంట్, మిడివల్, మోడర్న్ కూడా చాలా ప్రామాణికంగా చదవాలి. అయితే ప్రిలిమ్స్కి ఏ సిలబస్ అయితే మనం ప్రిపేర్ అయ్యామో అదే సిలబస్ మెయిన్స్లో ఉంటుంది. కాబట్టి ఇది కాంపిటేటివ్ ఆస్పిరెంట్స్, ముఖ్యంగా కానిస్టేబుల్ అభ్యర్థులకి ఇది ఒక అద్భుతమైనటువంటి
సదవకాశంగా చెప్పుకోవచ్చు. అంటే 35 మార్క్స్ వస్తాయండి. అది చాలా ఈజీగా ఈ 35 మార్క్స్ని కూడా మనము గెయిన్ చేయవచ్చును. స్కోరింగ్ మార్క్స్ ఏమైనా ఉన్నాయంటే కానిస్టేబుల్ హిస్టరీ మాత్రమే. ఇది 100% డ్యామ్ ష్యూర్. ఈరోజు కానిస్టేబుల్ యూనిఫామ్ నువ్వు వేయగలుగుతున్నావు అంటే, నువ్వు వేయగలిగే సామర్థ్యం వచ్చిందంటే దానికి జనరల్ స్టడీస్లో హైయెస్ట్ మార్క్స్ స్కోర్ చేసినటువంటి సబ్జెక్టు హిస్టరీ సబ్జెక్ట్. ఈరోజు 2025 రిజల్ట్ కానిస్టేబుల్లోను, అది ఇంతకుముందు ఇచ్చేటువంటి సబ్ ఇన్స్పెక్టర్ రిజల్ట్లోను మా విద్యార్థులు ఎంతోమంది ఎస్ఐ కానిస్టేబుల్గా ఉద్యోగాలు సాధించారు. వారి యొక్క మాటల్లో విషయం ఏంటంటే, ఈ యొక్క జనరల్ స్టడీస్ విభాగం అనేది చాలా కీలకం. ఆ జనరల్ స్టడీస్ అనే విభాగంలో చరిత్ర చాలా ప్రామాణికమైంది. అది మేము బాగా అద్భుతంగా చదువుకున్నాం. మీ ద్వారా మేము లైవ్లో మేము ఎన్నోసార్లు మీ క్లాసులు విని మేము అద్భుతమైన స్కోర్ చేయగలిగాం అని చెప్పేసి పిల్లలు తమ యొక్క హర్షధ్వానాలు వివరిస్తున్నారు. ఇది నిజం. ఇది నేను చెప్తున్నటువంటి మాట కాదు, విద్యార్థుల యొక్క మాట. కాబట్టి దయచేసి ఇక్కడ మనకి కానిస్టేబుల్, సివిల్ కానిస్టేబుల్కి వెళ్ళేటప్పుడు 35 మార్క్స్ అనేవి హిస్టరీ నుండి 3 విభాగాల నుండి వస్తాయి. ఏన్సెంట్, మిడివల్, మోడర్న్. అయితే ఒక విషయాన్ని గమనించాలి. ఇక్కడ ఎవరైతే సివిల్ కానిస్టేబుల్, అదే కానిస్టేబుల్, సివిల్ కానిస్టేబుల్ కావచ్చు, ఎయిర్ కానిస్టేబుల్ కావచ్చు, ఏపీఎస్పీ కావచ్చు, ఏదైనా కావచ్చు, కానిస్టేబుల్ పరీక్షకు వెళ్ళే విద్యార్థులు ఒక క్వశ్చన్ వారు రైట్ చేస్తున్నారు. ఒక ప్రశ్న ఏంటంటే, సార్ ఏపీ హిస్టరీ ఉంటుందా? సివిల్ కానిస్టేబుల్కి ఏపీ హిస్టరీ అనేది ఉంటుందా అడుగుతున్నారు. 100% ఏపీ హిస్టరీ అనేది ఉండదు. 100% సివిల్ కానిస్టేబుల్కి ఏపీ హిస్టరీ అనేది ఉండదు. ఇండియన్ హిస్టరీ ఉంటుంది. ఇండియన్ హిస్టరీకి ఏదైనా రిలవెంట్గా కొన్ని క్వశ్చన్స్ ఉంటే అలాంటి సందర్భంలో ఒక ఏపీ హిస్టరీ నుంచి 1 or 2 క్వశ్చన్స్ అనేవి రావచ్చు. అంతే తప్ప ఇండియన్ హిస్టరీ మాత్రమే చదివితే సరిపోతుంది. మీకు త్వరలో మేము ఎవరైతే ఫ్యూచర్లో వచ్చే నోటిఫికేషన్స్కి ప్రిపేర్ అవుతారో వారికి హిస్టరీ క్లాసెస్ అనేవి ఆన్లైన్ క్లాసెస్ కూడా మీకు అందుబాటులో తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నాం. ఇక నెక్స్ట్, ఇప్పుడు అదే ఏపీ స్టేట్ గవర్నమెంట్ తీసుకున్నట్లయితే నిర్వహించినటువంటి సబ్ ఇన్స్పెక్టర్ పేపర్ ఉంది. సబ్ ఇన్స్పెక్టర్, ఈ సబ్ ఇన్స్పెక్టర్ పేపర్లో తీసుకున్నట్లయితే ప్రిలిమ్స్ మరియు మెయిన్స్ 2 ఎగ్జామ్స్ ఉంటాయి. ఈ ప్రిలిమ్స్ మెయిన్స్ 2 ఎగ్జామ్స్లో కూడా మనకి హిస్టరీ విభాగం నుండి ప్రిలిమ్స్లో 40 మార్క్స్, మెయిన్స్లో కూడా 40 మార్క్స్ అనేవి హిస్టరీ నుండి వస్తూ ఉంటాయి. అంటే ఖచ్చితంగా సబ్ ఇన్స్పెక్టర్ ప్రిపేర్ అయినటువంటి యాస్పిరెంట్స్ ఎవరైతే ఉన్నారో ఖచ్చితంగా హిస్టరీ పైన పూర్తి స్థాయిలో దృష్టి పెట్టాలి. పూర్తి స్థాయిలో దాన్ని చదవాలి. పూర్తి స్థాయిలో అంటే ఏన్షియంట్ నుంచి మోడర్న్ వరకు ప్రతి టాపిక్ని కూడా పూర్తి స్థాయిలో కంప్లీట్గా దాని యొక్క సారాంశం తెలుసుకోవాలి. అంటే 40 మార్కులు అవకాశం ఉంటే 45 మార్కులు కూడా వచ్చే అవకాశం ఉంటుంది. అంటే 45 మార్క్స్ అనేవి మనకి హిస్టరీ నుంచి ఇస్తున్నారు. అయితే ఇక్కడ చిన్న విషయాన్ని గమనించాలి. ఎవరైతే సబ్ ఇన్స్పెక్టర్ యాస్పిరెంట్స్ ఉన్నారో వీరు హిస్టరీని ప్రిపేర్ అయ్యేటప్పుడు ఏన్షియంట్, మిడివల్, మోడర్న్ అంటే ఇండియన్ హిస్టరీ నుండి ఒక 30 మార్క్స్ వస్తాయి. ఇండియన్ హిస్టరీ నుండి 30 మార్క్స్ వస్తాయి. అంటే ప్రిలిమ్స్కి 30 మార్క్స్, మెయిన్స్కి 30 మార్క్స్. ఇక్కడ ఏపీ హిస్టరీ అనేది ఉంటుందండి. ఈ ఏపీ హిస్టరీ నుండి 15 మార్క్స్ అనేవి ఖచ్చితంగా మనకి ఇవ్వబడతాయి. అంటే సబ్ ఇన్స్పెక్టర్ ప్రిపేర్ అయ్యే ప్రతి విద్యార్థి కూడా ఏపీ హిస్టరీ అనేది మనం అదనంగా ఖచ్చితంగా ప్రిపేర్ అవ్వాలి. ఏపీ హిస్టరీ అంటే శాతవాహనులు, ఇక్ష్వాకులు, విష్ణుకుండియన్లు, అలాగే రాష్ట్రకూటులు, అదేవిధంగా తీసుకున్నట్లయితే రాజపుత్రులు, అదేవిధంగా తీసుకుంటే కాకతీయులు, విజయనగర సామ్రాజ్యము, మనం తీసుకున్నట్లయితే ముఖ్యంగా ఇలాంటి అంశాలు ఏవైతే ఉన్నాయో చోళులు, పల్లవులు, చాళుక్యులు, ఇలాంటి అంశాన్ని మనం చాలా జాగ్రత్తగా తీసుకోవాలి. ఇది సబ్ ఇన్స్పెక్టర్ తీసుకున్నట్లయితే మనకి మార్క్స్ వచ్చినటువంటి విధానం. ఇక నెక్స్ట్ అదేవిధంగా తీసుకున్నట్లయితే మనకి గ్రూప్ 2 అనేది తీసుకున్నట్లయితే గ్రూప్ 2 అనే ఎగ్జామ్లో ప్రిలిమ్స్లో హిస్టరీ 30 మార్క్స్ ఉంటాయి. హిస్టరీకి 30 మార్క్స్ ఉంటాయి. ఈ 30 మార్క్స్ అనేవి కంప్లీట్గా ఇండియన్ హిస్టరీ నుంచి మాత్రమే ఉంటాయి. ఇండియన్ హిస్టరీ మాత్రమే ఉంటాయి. ఏన్షియంట్, మిడివల్, మోడర్న్ ఈ ఇండియన్ హిస్టరీ నుంచి మాత్రమే 30 మార్క్స్ ఉంటాయి. కాబట్టి ఈజీగా గ్రూప్ 2 ప్రిలిమ్స్ ఎగ్జామ్లో 30 మార్క్స్ అనేది మనం గెయిన్ చేయవచ్చు. లాస్ట్ టైము గ్రూప్ 2 ప్రిలిమ్స్ ఎగ్జామ్లో మన విద్యార్థులు 30కి 30 % మార్క్స్ సందర్భాలు కూడా ఉన్నాయి. ఇక నెక్స్ట్ తీసుకున్నట్లయితే గ్రూప్ 2 మెయిన్స్కి వచ్చేటప్పటికి కంప్లీట్గా మీకు ఏపీ హిస్టరీ అనేది మాత్రం ఉంటుంది. ఏపీ హిస్టరీ, ఈ ఏపీ హిస్టరీ నుండి మనకి 75 మార్క్స్ అనేవి ఉంటాయి.
ఒక పేపర్లో ఏపీ హిస్టరీ, ఇండియన్ పాలిటీ అనేది ఉంటుంది, 75 మార్క్స్. ఇక్కడ ఇండియన్ హిస్టరీ చదవాల్సిన అవసరం అయితే లేదు, కంప్లీట్గా ఏపీ హిస్టరీ చదవాలి. ఆ ఏపీ హిస్టరీ కూడా ఏన్షియంట్ ఏపీ, మిడివల్ ఏపీ, మోడర్న్ ఏపీ అనే 3 భాగాలను కూడా మనం పూర్తి స్థాయిలో చదవాలి. ఈ విధంగా మార్క్స్ వస్తూ ఉంటాయి. ఇక సెంట్రల్ గవర్నమెంట్కి వచ్చేటప్పటికి అగ్నివీరు, అగ్నిపత్తు, ఎస్ఎస్సి, ఆర్ఆర్బి, ఆర్పిఎఫ్, గ్రూప్ డి ఇలాంటి ఏ ఎగ్జామ్స్కి వెళ్ళినా మనకి హిస్టరీ నుండి కొంచెం వెయిటేజ్ అనేది తక్కువగా ఉంటుంది కాబట్టి దాన్ని బేసిక్ నుండి కొంచెం నేర్చుకుంటే సరిపోతుంది. దానికి ఒక 10 మార్క్స్ 8 మార్క్స్ ఆ లెవెల్లో వస్తాయి కాబట్టి దాన్ని ఈజీగా మనము గెయిన్ చేయవచ్చును. కాబట్టి మీకు హిస్టరీ అనేది చాలా ఈజీ అనిపిస్తుంది, కానీ నేర్చేటప్పుడు గుర్తుంచుకునేటప్పుడు చాలా కష్టం. కాబట్టి దానిని మీకు ఈజీ మెథడ్లో క్రానాలజికల్ ఆర్డర్లో మీకు 1 by 1 కాన్సెప్ట్ వైజ్ లింకప్గా మీకు ప్రతి అంశాన్ని కూడా ఇక్కడ వీడియోల ద్వారా మేము షూట్ చేసి ఈ వీడియోస్ని త్వరలో మీకు సత్యస్ కాన్సెప్ట్స్ అనే ఒక యాప్ ద్వారా మీకు అందించడం జరుగుతుంది. మా యొక్క విద్యార్థులు ఎవరైతే ఉన్నారో ప్రతి ఒక్కరూ కూడా ఈ వీడియోస్ని మీరు లైక్ చేయాలి, ఈ వీడియోస్ని మీరు సబ్స్క్రైబ్ చేయాలి, అలాగే షేర్ చేయాలి. ప్రతి ఒక్కరూ కూడా ఈ వీడియోస్ని తీసుకొని మీరు భవిష్యత్తులో జరగబోయినటువంటి పోటీ పరీక్షల్లో అద్భుతమైన సక్సెస్ని అందుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. థ్యాంక్ యూ ఆల్.